కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా చేశారని మేము ఇప్పుడు వచ్చి చూడ్డానికి వచ్చామన్నమాట. ఇంత అద్భుతంగా చేశారు, దీనికంటే ఇంకా బాగా అద్భుతంగా చేయవచ్చు. ఇల్లు కూలగొట్టకుండా, ఏది ఒక్క ఇబ్బంది పెట్టకుండా జనాలకి. అప్పుడు మేము రేవంత్ రెడ్డి గారికి మేము మెచ్చుకుంటాం. లేకపోతే ఇల్లు కూలగొట్టడం అంటే అన్యాయం. అది 125 ఇళ్ళు ఉన్నాయి మాకు. 30 ఏళ్ళ నుంచి ఉన్నాం అక్కడ మేము. నేను ఒక కార్మికుడినే, భారత్ ఎలక్ట్రానిక్స్లో పనిచేసి రిటైర్డ్ అయ్యాను. నేను ఇప్పుడు ఎక్కడ పోవాలి ఇల్లు కట్టుకొని? మీకు మాకేదో అది అవి ఇస్తారంటే ఏం లేదు. మాకు డబ్బులు వద్దు, ఏమొద్దు, మా ఇల్లు మాకు ఉండాలి. అదే అన్నమాట. అంటే గతంలో ఇల్లు ఒక్కటి కూడా కూలగొట్టకుండా ఇక్కడ సుందరీకరణ చేశారు. అలానే మీరు బుద్ధి తెచ్చుకొని ఇదే మాదిరిగా ఇంకా అద్భుతంగా చేయవచ్చు. ఎవరికి ఏ ఇల్లు కూలగొట్టకుండా చేయవచ్చండి. అది వాటర్ కూడా ఫ్లో అవుతుంది, మళ్ళీ పొల్యూషన్ ఉండదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. బాగా చేశామండి, బాగా చేశారు, చాలా బాగా చేశారు. కేసీఆర్ బాగా చేశారు. అది చూడ్డానికే వచ్చాం మేము. ఎవరికి ఇబ్బంది పెట్టలేదు కదా? ఎవరు లేదండి.